మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అనేటువంటి విషయం చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని తీసుకుని అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు దేవాలయం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళారటండి. ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడో తెలుసా? నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడంట. నేను ఇంకేమంటున్నాడు? ఇది లోకాసు వార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నది. ఇంకేమంటున్నాడు? ప్రార్థన చేయుటకు 10 నుంచి చదువుతున్నాను. 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు తెలుసా? నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలె, పక్కనే ఉన్నాడంటండి సుంకరి, అదిగో ఈ సుంకరి వలె నేను లేను, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇచ్చుచున్నానని ప్రార్థిస్తేనంట దేవుడు అతనిని రిజెక్ట్ చేసేస్తాడంటండి. ఏమండి, ఏదన్నా చేస్తే రహస్యంగా చేయాలి, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను చెప్పుకోవటం అనేది మంచి అలవాటు కాదండి. ఏమండి, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే అలా చెప్పుకోకూడదు. ఎప్పుడు సుంకరి దగ్గరికి వద్దాం. 13 వచనం, లోకాసు వార్త 18వ అధ్యాయము 13 వచనం. ఆయన ఏమంటున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక, ఎందుకంటే దేవునికి భయపడుతున్నాడు. అయ్యో, నేను ఎన్ని పాపాలు చేశాను అని ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించయ్యా, నేను పాపిని, నేను అతిక్రమాలు చేశాను, దోషాలు చేశాను, నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. కాబట్టి దేవుని ఎదుట మనం ప్రతిఫలం పొందాలంటే అయ్యా, ప్రతి మనిషి కూడా పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, పాపపు యొక్క ఉద్దేశాలతో అణువణువున ప్రతి దినము శోధించబడుతూ స్ట్రగుల్ ఎదుర్కొంటూ ఉన్నాడు. కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. అయ్యా, నేను ఫలాని పాపం చేశానని, పాపిని అయ్యా అని ఒప్పుకొని ఆయన ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడడానికి తనను తాను తగ్గించుకోవాలి. కాబట్టి క్రిందకు వస్తే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకోకూడదు. నేను ఎంత చేశాను, ఉపవాసం ఉంటే గొప్ప అంటే ఎవరి కోసం చేస్తున్నావు? ఏమండి, ఉపవాసం ఉంటే గొప్ప, 10% ఇస్తే గొప్ప, 90% వాడుకుంటున్నావు నువ్వు. కాబట్టి నూతన నిబంధనకు వచ్చేసరికి నువ్వు వర్ధిల్లిన కొలది దేవుని సన్నిధికి నువ్వు ఇవ్వాలి. నీకు ఎంత అయితే అవసరమో అంత వాడేసుకో, హ్యాపీగా వాడుకో. ఆ వాడుకోక దేవుడు నీ ఆస్తి చుట్టూ కంచి వేసి కొంత మిగిలినప్పుడు దేవుని యొక్క పరిచర్యకు ఇచ్చేవనుకో, అది దేవుని అకౌంట్లో నీకు భద్రంగా ఉంటుంది. లేదు అలాగా కాదు అంటే ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోద్ది, లేదా అలాగే ఉంటుంది. ఈ లోపల మనము ఈ గుండె ఆగిపోయి చనిపోతే డబ్బులు ఎవరు తీసుకుంటారో తెలీదు. మీ రక్త సంబంధాలు తీసుకుంటారో, ఇరుగులు తీసుకుంటారో, పొరుగులు తీసుకుంటారో. ఒకవేళ కారులో వెళుతూ మనం డబ్బుతో వెళుతున్నప్పుడు గుండె ఆగిపోయింది అనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు శవాన్ని అయితే అప్పగిస్తారు, కానీ దీనిలో ఉన్నాయన్నీ దోసేయచ్చు కదా. కాబట్టి ఇంటిలో ఎవరు లేనప్పుడు చనిపోయాం అనుకోండి, తలుపులు తీసుకున్నాయి అనుకోండి, మన వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఆ సమయంలో కూడా ఈ చనిపోయినప్పుడు అన్నీ చక్కబెట్టేయచ్చు కదా. కాబట్టి ఆస్తిని నమ్ముకోవద్దు. ఆస్తి ఎంత ఇచ్చానని అంత ఇచ్చానని చేయొద్దు. దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా దేవుడికి ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుని దగ్గర దాచుకో. ఎంత చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, అదిగో ఆ సుంకర్లాగా నేను ఉండటం లేదు. కానీ వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నీ భక్తి రహస్యంగా ఉండాలి. నువ్వు ఇచ్చేటువంటి కానుకలు, సువార్త కొరకు నువ్వు చేసేటువంటి పని రహస్యంగా ఉండాలి. నేను ఉపవాసం చేస్తున్నాను 2 సార్లు కాకపోతే 6 రోజులు చేయ ఉపవాసం, రహస్యంగా చేయాలి. కాబట్టి సుంకరి వలె మనము మన పాపను ఒప్పుకొని దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని చేత దీవించబడదాం, ఆశీర్వదింపబడదాం, నీతిమంతులుగా తీర్చబడదాం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని మనం చూడగలిగితే లోకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఈరోజు చాలామంది సువార్తకు ఇవ్వాలంటే
నేను ఎంత ఇచ్చాను అని అందరికీ కనిపించేలాగా ఇస్తే బాగుంటుంది. కనీసం నేను ఇచ్చానని తెలుస్తుంది అందరికీ, లేదంటే నేను ఇచ్చానని తెలియదు అని అనుకుంటున్నారు ప్రియులారా. ఇప్పుడు దైవ సేవకుడు సొంతంగా వాడేసేసుకుంటున్నాడు, ఇల్లు కట్టేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన ఉంటే నువ్వు ఇవ్వటం మానే. అతను నిజంగా సువార్తకి ఖర్చు పెడుతున్నాడు, సువార్తకు అవసరం, సువార్తకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, లేదా నీవే ఫలాని దానికి నేను ఖర్చు పెడుతున్నానని చెప్పి దగ్గరగా వెళ్ళి ఆ బిల్స్ అన్ని నువ్వే నీ యొక్క చేతులతో నువ్వే పే చేసి యువతలకు వచ్చేయి. ఆ విధంగా నీకు డౌట్ ఉన్నప్పుడు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో నేను ఇచ్చేటువంటి వృధా అయిపోతుందేమోనని అనుకుంటున్నారు. నీవే అయ్యా ఏం చేయమంటారని చెప్పి నువ్వే డైరెక్ట్గా వెళ్ళి అయ్యా ఈ పనికి నేను ఇవ్వాలనుకుంటున్నాను అని బిల్ పే చేయి. ఆ విధంగా చెయ్యి. ఒక విషయం నేను ఈ సందర్భంలో ప్రస్తావించి నా మాటలు నేను ముగిస్తాను. ఒక ఆవిడంటండి చర్చిలో ఒక ఫ్యాన్ కొనిచ్చిందంటండి. ఫ్యాన్ కొనిచ్చిన తర్వాత వేసవకాలం కాబట్టి ఫ్యాన్ ఆన్ చేసి తిప్పుతున్నారు. ఫ్యాన్ తిరుగుతుంటే ఈవిడికేమో అసలు మనశ్శాంతి లేదు. ఫ్యాన్ ఆపండో అంటుందంట. ఎవరైనా ఫ్యాను వెయ్యండి, కొంచెం స్పీడ్ పెట్టండి అంటారు, కానీ ఈవిడేంటి ఫ్యాన్ ఆపండో అంటుందని పక్కనోళ్ళు ఎంతకన్నా ఆపమంటావు అంటే ఆపితే అసలు విషయం అర్థమవుతుంది అంటుందంట. ఏంటమ్మా ఏం అర్థమవుతుంది అంటే ఆపండి ఒక్కసారి అని చెప్పేసి గట్టిగా అరిస్తే ఆపారంట. ఆపిన తర్వాత అదిగో చూడండి ఆ 3 పేర్లు మేమే ఫ్యాన్ ఇచ్చామని చెప్పిందంట. అందరూ చూడండి మేమే, మా చిన్న కూతురు పేరు ఒక రెక్క మీద రాశాను, నా పెద్ద కొడుకు పేరు రాశాను, అదిగోండి మా పేరు రాశాను అని పేర్లు రాసుకున్నారంట. ఆ తర్వాత ఇప్పుడు వేసుకోండి అంటుందంట. చూసారా పిల్లలారా, అంటే ఫ్యాన్ ఇచ్చేస్తే అలా చెప్పాలా ఏమండి? కాబట్టి నువ్వు చేసేది రహస్యంగా ఉండాలి. దేవునికి ఉపయోగపడుతుంది కదా, చక్కగా ఉపయోగపడుతుంది కదా, తృప్తి ఉండొచ్చు కదా. కొంతమంది ఉండదు ప్రియులారా. ఏంటంటే మనుషులు చూసారా లేదా, మనుషుల ఘనత వచ్చిందా లేదా, స్వకీయ ఘనతను వాసించావా, దేవుని యొద్ద నుండి ఫలం పొందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు తగ్గించుకోవాలి. ఇచ్చినటువంటి మేమంతా చేసి మేము నిష్ప్రయోజనకరమైనటువంటి దాసులము. సువార్త ప్రకటించు, ధనం ఖర్చు పెట్టి సువార్త కార్యక్రమానికి ఇచ్చి నీ స్తోమతను బట్టి దేవుడు నిన్ను దీవించిన దాన్ని బట్టి నువ్వు వర్ధిల్ల కొలది ఇచ్చి దేవుని సువార్తలో ఖర్చు పెట్టిన తర్వాత నేను చేయాల్సిందే చేశాను, నేను నిష్ప్రయోజనకరమైన దాసుడిని అనుకోమన్నాడు. కాబట్టి ఈ సుంకరి ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో ఆ విధంగా మనం తగ్గించుకోవాలి. ఈ పరిసేయుడు అన్నాడే ఏ విధంగా అయితే హెచ్చించుకున్నాడో ఆ విధమైనటువంటి మనసు మనం ఉండకూడదు. ఆ విధమైన మనసు మనం ఉంటే మనము దేవుని ఎదుట ప్రతిఫలం పొందము, నీతిమంతులుగా తీర్చబడకపోతే రక్షణే లేదు, ఆ రక్షణ లేకపోతే పరలోకమే లేదు. కాబట్టి మనం ఎందుకు అంత తప్పు చేయాలి? కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడదాం, తగ్గించుకుందాం, దేవునికి ఇవ్వవలసింది ఇద్దాం, రహస్యంగా చేద్దాం, దేవుని వల్ల ప్రతిఫలం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ.